కోవడం చంపాలనుకోవడం రెండు కరెక్ట్ కాదు. కానీ చాలా ప్రేమ కథల్లో ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతోంది. మరి ఈ స్టోరీ ఎలా ముగిసింది? ఎవరి మర్డర్ ప్లాన్ లో ఎవరు బలయ్యారు? పాలలో విషం కల్పిస్తే హైందవ్ చనిపోతాడు, హాయిగా వెళ్ళిపోవచ్చు అనుకుంది నీలిమ. నీలిమ హైందవ్ వైపు సీరియస్ గా చూస్తూ మిస్ అయిపోయిందే అనుకుంది. హైందవ్ ఓ దిండుతో నీలిమ మొహంపై అదిమి ఊపిరాడకుండా చేయాలనుకున్నాడు. ఆమె కళ్ళు తెరవగానే ఏం లేదంటూ మాట మార్చాడు. ఇద్దరు ఒకరినొకరు చంపుకోవడం ఎలా అని ఆలోచిస్తూ నిద్రపోయారు. ఏ ప్లాన్లు వర్కౌట్ కాలేదు. తెల్లారిద్దరూ తిరుగు ప్రయాణమయ్యారు. ఒకరిని చంపాలని ఒకరొచ్చారు, కానీ సాధ్యపడలేదు. నీలిమ మెల్లగా కారులోంచి బ్రేక్ కేబుల్స్ బయటకు తీసింది. వాటిని హైందవ్కు చూపించింది. ఇవేంటి అని అడగగానే, అయ్యో బ్రేకులు తీసేసావా, చచ్చిపోతాం తెలుసా అని హైందవ్ అనగానే, నేనెందుకు చస్తాను అంది. కారులోంచి దూకేద్దామని సైడ్ డోర్ తీసింది. మేజర్లైన ప్రేమికులకు 3 ఆప్షన్లు ఉంటాయి. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవడం, లేచిపోయి ఒక్కటవడం, లేదా పెద్దలు చూపించిన సంబంధం చేసుకోవడం. ఈ మూడింటిలో ఏది చేసినా సమాజం కాదనదు. కానీ చావాలనుకున్నా చంపాలనుకున్నా తీవ్ర నేరమే. ఇలాంటి నిర్ణయాల వల్ల అందరికీ నష్టమే. హైందవ్ నీలిమలు ఒకరిని చంపడానికి ఒకరు కుట్ర పన్ని చివరకు ఇద్దరూ చనిపోయారు. 2 కుటుంబాల్లోనూ విషాదం నింపారు.
ప్రేమికులు ఎవ్వరూ ఇలాంటి తప్పులు చేయవద్దంటోంది ఈ కథ. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.